హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ కళ్యాణితో సరదాగా కాసేపు. ఈరోజు మా అత్తయ్య సాంబార్ చేస్తున్నారండి. అది ఎలా చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి. లోకి కావాల్సిన ముక్కలు: క్యారెట్, సొరకాయ, బంగాళాదుంపలు, మునక్కాయలు, దొండకాయలు. ఇవి ఒక కొంచెం ఇంత ముక్క అండి. ఒక క్యారెట్, ఒక మునక్కాయ, ఒక చిన్న ఆలు, ఒక 2 టమాటాలు, ఒక 4 దొండకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ. చితకొట్టడమేగా, చూద్దాం. వెల్లుల్లిపాయలు కొంచెం చిన్నగా పెట్టుకొని ముందు ఆయిల్ వేసుకోవాలండి. ముందు ఆయిల్ వేసుకొని పోపు సిద్ధం చేసుకోవాలి. ఆ ముక్కలు ఇది పెట్టమ్మా, ఈ అన్నం తీసేద్దాము. ముక్కలు రెడీ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కినాక పోపు దినుసులు, డబ్బా కడగాలని ప్యాకెట్ ఇట్లా పెట్టా. ఇవి చిన్న నిమ్మకాయ ఎంత, చిన్న చింతపండు, నిమ్మకాయ ఎంత చింతపండు, మనం పులుపు తినేదాన్ని బట్టి. పోపు గింజలు వేసుకోవాలండి. నూనె కాగిపోయింది. వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇలా తీసి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు, అదే మునక్కాయలు, క్యారెట్, కూరగాయ ముక్కలన్నీ దానిలో వేసుకోవాలి. దొండకాయ ముక్కలు, మరి టమాటా అత్తయ్య కొంచెం కూరగాయలు తొందరగా మగ్గుతాయి కదా, ఇవి కొంచెం ఒకేసారి దీంట్లో వేసేసుకుంటే ఇవి కొంచెం మగ్గుతాయి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకని కొంచెం కొంచెం మగ్గాలి. కూరగాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, అంటే ఒక 50% అది బాయిల్ అవ్వాలా ఆ కూరగాయ ముక్కలు. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1 చెంచా పసుపు, కొంచెం ముక్కలకు కూడా ఉప్పు, ముక్కలు చప్పగా లేకుండా. తర్వాత మనం పులుసు పోసుకున్న తర్వాత ఉప్పు కారం సరి చేసుకోవాలి.
ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి కూరగాయ ముక్కలు ఉడకడానికి. కొంచెం నీళ్ళు వేసుకుంటే కూరగాయ ముక్కలు ఉడుకుతాయి. ముక్కలు ఇట్లా ఉడకాలండి బాగా. పప్పు వేసుకోవాలండి. మనం ఉడికి కూరగాయ ముక్కలన్నీ సగం ఉడికిన తర్వాత పప్పు వేసుకోవాలి. కొంచెం ఇంకో వాటర్ వేసేసి మనము చిక్కదనము తినేవాళ్ళని బట్టి వేసుకోవాలండి నీళ్ళు. ఒక చెంచా కారం అండి. కారం మీరు తినేదాన్ని బట్టి. ఒక 5 నిమిషాలు ఉడుకు ఉంటుంది. ఇది ఉడుకుతున్నప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత 2 చెంచాలు సాంబార్ పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం బెల్లం అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకుంటే అది ఉండి కొంచెం. మీరు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. కొంతమంది స్వీట్ తింటారు, తినరు, అది ఎవరి ఇష్టం. అది ఇంకా బాగా తెల్లాలండి. మనం చిక్కదనం చూసుకోవాలి. కొంతమంది పలచగా తింటారు, కొంతమంది చిక్కగా తింటారు. మీ ఇష్టాన్ని బట్టి కొంచెం. నేనైతే కొంచెం వాటర్ పోస్తున్నానండి, ఎందుకంటే కాగిన తర్వాత మళ్ళీ చిక్కదనం వస్తుంది. దీనికి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి, కళ్ళుప్పు. తర్వాత చూసి, మీరు ముందు కొంచెం వేసాము కదా మన ముక్కలకి, ఇది చూసి వేసుకోవాలండి. అంతేనండి, బాగా తెరలాలి. ఇప్పుడు పప్పుచారు ఎంత కాగితే అంత టేస్ట్ వస్తుందండి.
పొంగిపోతే చేస్తా కదా ఒక నిమిషం దానికి ఇక్కడే ఉంటాంగా మనం. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా కాగేటప్పుడు ఇట్లా తుంచేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, తాలింపులో ఒకసారి, మళ్ళీ ఇప్పుడు కాగేటప్పుడు ఇంకొకసారి. కరివేపాకు ఫ్లేవర్ అంతా పప్పుచారులోకి వస్తుంది. ఇంకా ఉప్పు కారాలు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. పులుపు కానీ చూద్దాం. ఉప్పు కారం జడ్జి కడుగు. కదా అందుకని కారం సరిపోయింది, అన్నీ సరిపోయింది. మేము అన్నీ చూసామండి. ఉప్పు కారాలు కొంచెం మాకు ఉప్పు తగ్గింది, మేము వేసుకుంటున్నాము. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. మాకు ఇంత తగ్గింది, వేసుకుంటున్నాము. ఇంకంతేనండి. ఇది బాగా తెల్లాలండి. అలా చూసుకున్నాం. ఇంకా తెల్లాలి కదా. కొంచెం కొంచెం కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి తురుము, చివరిగా కొత్తిమీర. ఇంకంతేనండి. పప్పుచారు రెడీ. చిక్కగా కూడా వచ్చింది. మీ చిక్కదనం మీరు తినేదాన్ని బట్టి. మా ఇంట్లో ఇలా తింటారు కాబట్టి మేము ఇలా చేసుకున్నాము. మీరు తినేదాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇంతేనండి, పప్పుచారు రెడీ అయిపోయిందబ్బా. ఫైనల్లీ సాంబార్ కంప్లీటెడ్. మీరు కూడా ట్రై చేసి అది ఎలా ఉందో ఏంటన్నది మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.